మరి ఎందుకు మీరు రాజకీయాల్లోకి ఎక్కువగా ముందుకు వెళ్ళలేదండి? లేదు, రాజకీయ కాదు ఇది. నేను అదే, ఓహో, ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ డైరెక్ట్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ బట్ నాట్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, లైక్ మరి ఇప్పుడు మీరు చెప్పింది అంతా లేదు, సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ పార్టీ చూసి ఓటేసేవాళ్ళు, తర్వాత వ్యక్తిని చూసి ఓటేస్తారు. నేను చెప్పేది విషయం చూసి, విచారం చూసి ఓట్ చేయండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత ఉంది, కృష్ణ పరమాత్ముడు ఉన్నారు, కృష్ణుని పూజిస్తాము. బట్ భగవద్గీతను ఫాలో చేయలేదంటే కృష్ణుని పూజ ఏం ప్రయోజనము? అలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు రన్ అయ్యేదే బికాస్ ఆఫ్ సంవిధానం. అవునండి కదా, ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి లేరు, ఒక ఐడియా, ఒక సిస్టమ్ ఉంది, అన్ని రిటర్న్ ఇది ఉంది. అవునండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. అది ఉండి మళ్ళీ పార్టీకి ఎందుకు డబ్బులు, పార్టీకి ఎందుకు లీడర్స్? అది నాకేమో అర్థం కాలేదు. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఉపేంద్ర మీరు గెలవాలి అంటారు. నేను గెలిచేది కాదప్ప, మీరు గెలవాలి. మీరు గెలవాలి అంటే మీరు ఇదన్నీ మీరే చేంజ్ చేయాలి. నేను ఒక 10 మందికి చెప్పొచ్చు, 1 lakh పీపుల్కి చెప్పొచ్చు విత్ మై స్కోప్ ఆఫ్ ఇది. దాన్ని స్ప్రెడ్ చేసేది మళ్ళీ మీరే చేయాలి అని. అందుకే చెప్తానే ఉంటాను, ప్రజాకి అని ఒక యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటే 5 minutes చూడండి. అదే అసలు ఆ మాటే బాగుంది. రాజకీయం కాదు ప్రజాకీయం అన్నది కొత్తగా మీరు ఎంచుకున్నారే, దట్ ఈస్ రియల్లీ గుడ్. అదే నేను ఏమో చేంజ్ చేయాలని పేరు చేంజ్ చేయలేదు. దాంట్లో రియల్ గా ప్రజాకీయం ఉంది. దేర్ ఈస్, ప్రజల కోసమే ఒక పార్టీ ఉండాలి. మళ్ళీ నేను హైకమాండ్, నేను పార్టీ ప్రెసిడెంట్, నేనే సెలక్షన్ ఇస్తాను, నేనే పార్టీ టికెట్ ఇస్తాను, అది లేదు. నేనేం చెప్తా ఉంటే నా పార్టీ ఇది మీది, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ ఏరియాకి ఎవరో ఒక కార్పొరేటర్ కావాలా, మీరు సజెస్ట్ చేసి ఇక్కడ పంపించండి, నేను టికెట్ ఇస్తాను. ఐ బిలీవ్ యూ అండ్ గివ్ టికెట్ అండ్ యూ షుడ్ కంటిన్యూ విత్ దట్. ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి. వాళ్ళు కరెక్ట్ గా చేయలేదంటే మీరు చెప్పాలి, కంప్లైంట్ చేయాలి. యూ షుడ్ ఆస్క్ యాక్చువల్లీ ఈజ్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ అని. ఆ ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తేనే డెమోక్రసీ. ఎక్కడో ఒక సద్గురు చాలా బాగా చెప్పారు, డెమోక్రసీ ఈజ్ నాట్ యాక్చువల్లీ స్పెక్టేటర్ స్పోర్ట్స్ కాదు, ఇది పార్టిసిపేటరీ స్పోర్ట్స్ ఇది అని. యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ, ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. లేదు నేను ఓటేస్తాను 5 years ఏం చేస్తాను, నేనేం చేసేకవుతుంది, ఏమరా చేసుకో, తర్వాత తిట్టేది, వాళ్ళు ఏం కరెక్ట్ గా చేయటం లేదు, దట్ ఈస్ నాట్ ఏ రైట్. ఇది అవునండి, ఆ చేంజ్లు తీసుకుని అట్లీస్ట్ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ అవని అని చేస్తా ఉండాను అంతే. ఓకే, బట్ అంటే యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది పాలిటిక్స్ ఇన్ కర్ణాటక అండి? కాదు, మీరు అందరూ అనుకోవాలి, అందరూ హ్యాపీనా అంటే ఓకే, ఇట్ ఈస్ గుడ్. కాదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్. ఇప్పుడు లేదు, హ్యాపీగా ఉంటే నేనే అక్కడ జాయిన్ అయిపోతాను కదా. ఇప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించింటే జాయిన్ అయిపోయింది. నేను ఎందుకు చేస్తా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యాక్చువల్లీ దేర్ షుడ్ బి సమ్ చేంజ్ అని. బికాస్ చాలా చేంజెస్ జరిగింది ఈ ప్రపంచంలో. ఒక్క సిస్టమ్, రాజమహారాజ సిస్టమ్ నుంచి ఒక డెమోక్రసీ అని వచ్చింది. అది మళ్ళీ ప్యూరిఫికేషన్ అవ్వాలి కదా. టెక్నాలజీ వచ్చింది, యూ కెన్ డూ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. అన్ని మీరు ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు, మీ మొబైల్లో అన్ని మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉంది. అవునండి, డెఫినెట్ గా చేయొచ్చు. ఈ ఐడియాలజీని మొబైల్లో స్ప్రెడ్ చేయొచ్చు. అవును, ఇది ఆడియన్స్ థింక్ చేయాలి. అంటే ఆడియన్స్ అంటే నేను చెప్పేది పబ్లిక్ థింక్ అండ్ యాక్చువల్లీ పబ్లిక్ షుడ్ think, support and actually they should do this. I am telling actually don't actually think this is Upendra's party. Don't vote for me. That's why I don't want to stand for election. Contest చేయను అని. మళ్ళీ అది ఉపేంద్ర పార్టీ, ఉపేంద్ర విన్ ఏమో చేస్తారు. అది విన్ అనేది నేను చెప్పను. ఇక్కడ విన్నింగ్ లూజింగ్ కాదు ఇది. ఇక్కడ వర్క్ దొరికేదా, వర్క్ దొరకలేదా అంతే. నాకు ఒక జాబ్ దొరికింది, నేను ఒక పీపుల్ రిప్రజెంటేటివ్, ఒక జాబ్ దొరికింది, అది కరెక్ట్ గా చేయి. కరెక్ట్ గా చేయలేదంటే నిన్ను తీసేస్తారు జనాలు. ఆ ఒక్క సిస్టమ్ ఉండాలి, ఆ భయం ఉండాలి, అదొక సిస్టమ్ అవ్వాలి.